एतां विभूतिं योगं च मम यो वेत्ति तत्त्वतः सो विकम्पेन योगेन युज्यते नात्र संशयः। శ్రీమద్ భగవద్గీత విభూతి యోగము నుండి ఈ శ్లోకము గ్రహింపబడినది. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు ఏ పురుషుడైతే భగవానుని ఐశ్వర్యమును అలౌకిక శక్తిని యథార్థముగా తెలుసుకొనుచున్నాడో వాడు నిశ్చలమైన యోగము కలిగి ఉన్నాడని తెలిపినారు. ఇక్కడ మనం ఒక విషయమును ప్రత్యేకముగా గమనించవలే. ఈ విధముగా సృష్టి మహిమను అనగా భగవద్విభూతిని యథార్థముగా ఎవడెరుంగునో సమస్త జగత్తు భగవంతుని నుండియే ఆవిర్భవించినదని లెస్సగా తెలుసుకొనునో అతడు నిశ్చలమగు యోగముతో అనగా భగవద్ధ్యానముతో లేదా దైవనిష్టతో కూడియుండునని ఇచ్చట చెప్పబడినది. ఇక్కడ మనము నిశితముగా గమనించిన ఎడల ఎవడు భగవద్విభూతిని గూర్చి బాగుగా నిరుంజినచో నిశ్చల యోగమును పడయుచున్నాడని స్వస్థపరచినారు. శుభం. ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్వతః సో వికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః.